ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే స్పిరిట్ ఆఫ్ రిజర్వేషన్ అయితే అని ఏదైతే మనం చెప్తామో కనీసం 33% ఆడవాళ్ళకి జాబ్లలో అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రయత్నం మనం చేసినామో ఆ ప్రయత్నాన్ని మొత్తంగా కూడా తుంగలోకి దొక్కుతూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2 జీవోలను రద్దు చేస్తూ జీవో నంబర్ 41 జీవో 56 రద్దు చేస్తూ ఇప్పుడు జీవో 3 ఇచ్చినారు. ఆ జీవో 3 ప్రకారం జరుగుతున్నటువంటి అన్యాయం మేము ఏదైతే జరుగుతుందని భయపడ్డామో అది ఇవాళ నిజం కావడం నిజంగా కూడా దురదృష్టకరం. చాలా మంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంది. మగపిల్లలతో సమానంగా ఇంకా మగపిల్లల కన్నా ఎక్కువ కష్టపడుతూ ఒక పక్క కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని చూసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ పోటీ పరీక్షలు తట్టుకొని మెరిట్లో వచ్చినటువంటి ఆడపిల్లలకు కూడా ఉద్యోగాలు రాకుండా అన్యాయం జరుగుతున్న విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజల ముందుకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే జీవో 3ని రద్దు చేయండి. ఇది పోటీ పరీక్షలు రాసేటటువంటి ఆడపిల్లలందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే ఆడపిల్లలందరికీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి జీవో కాబట్టి జీవో 3ని తక్షణమే మీరు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల మార్చి ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసి మహిళా హక్కుల్ని కాపాడుకున్నారని చెప్పి ఇంటర్నేషనల్ వేదికగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి మార్చి 8 మహిళా దినోత్సవం ఈ మంత్లో ఉంటుంది. నిజంగా ఆ రోజు సంబరాలు చేసుకుంటాం మేమందరం లేడీస్ ఎప్పుడు. కానీ ఈసారి ఈ ముఖ్యమంత్రి గారి చలవ వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ చలవ వల్ల ఆడబిడ్డలకు అవకాశాలు మీరు దెబ్బతీస్తున్నారు కాబట్టి మార్చి 8 నాడు ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో మేమందరం కూడా నిరసన ప్రదర్శన చేస్తాం. ఈసారి సంబరాలు చేసుకోము మేము, ఎందుకంటే చదువుకొని కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి కుటుంబాలను వదిలిపెట్టి నిద్రాహారాలు మాని ప్రయత్నం చేసేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా జీవో 3తో మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి జీవో 3 రద్దు చేయాలని చెప్పి మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జీలతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తాం. పొద్దున 11కి మొదలు పెడితే 4-5 గంటల వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన ఉంటుంది. కలిసి వచ్చేటటువంటి బుద్ధుజీవులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మహిళలకు విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం. చాలా మందికి ఇందులో టెక్నికల్ అంశాలు అర్థమైతలేవు. రోస్టర్ పాయింట్ తీసేసిండ్రు, హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అంటే టెక్నికల్ పాయింట్స్ అర్థమైతలేవు. కానీ నిన్న మొన్న జరిగిన ఈ నియామకాలు, ఈ ప్రభుత్వం చేసిన నియామకాలు పెద్ద సాక్ష్యం. 626 ఉద్యోగాలు నింపితే కేవలం 77 ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి. వాస్తవానికి 33% రావాలి, కానీ కేవలం 77 ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా గర్వంగా ఇవాళ మళ్ళా మేము ఒక 5,000 ఉద్యోగాలను ఇస్తూ ఉన్నాం. అందులో టీచర్సు, కానిస్టేబుల్స్, మెడికల్ సిబ్బంది ఇవన్నీ కూడా మేము ఇవాళ నింపబోతూ ఉన్నామని చెప్తున్నారు. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి, నర్సింగ్ స్టాఫ్ ఆఫీసర్సు,